నాయుడు గారు ఎప్పుడే వచ్చినా కూడా అబద్దాల హామీలతోనే వస్తాడు. ఈ రోజు ఉచిత బస్సు ఇక్కడి నుంచి అమరావతి చూడొచ్చు అనుకున్నాం, అన్ని పుణ్యక్షేత్రాలు చూడొచ్చు అనుకున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు అమరావతి నుంచి దైవ దర్శనం, వెంకన్న స్వామి దైవ దర్శనం చేసుకోవాలనుకున్నారు. దైవ దర్శనానికి మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? మీరు హామీలు ఉచితం 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 అంటారు గాని ఏది ఉచితంగా చేయలేరు. చంద్రబాబు నాయుడు గారి పేరే అబద్దాల చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పథకం చేసేటప్పటికీ దోపిడీ చేయొద్దండి, నిలువు దోపిడీ చేసినట్టు చేస్తా ఉంటారు. అలా చేయకుండా ప్రజల్లో మంచి పేరు అనేది మీకు లేనే లేదు. ఉచిత బస్సు అన్నప్పుడు వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలని అందరూ ఆశపడతారు. ఆశపడితే అది నిరాశ చేస్తే ఎలా చంద్రబాబు నాయుడు గారు? అలా పల్లె వెలుగంట ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఇంత దిగజారుడుతనంగా చేసినారే. పల్లె వెలుగేంది, ఆ వెలుగేంది, ఈ వెలుగు అంటారు. అది కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు చేసే పథకాల్లో ఏదైనా ఒక హామీ ఇచ్చేటప్పటికి శుభ్రంగా ఇయ్యాలా. అదే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, అన్ని హామీలు నెరవేర్చారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు గాని మిమ్మల్ని ఏమనాలా? అబద్దాలు చంద్రబాబు నాయుడు గారు అనాలా. చంద్రబాబు నాయుడు గారు చేసేటప్పటికి పథకం బాగా చేయండి. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, ఎంతమంది కొట్లాడుకుంటారో. ఆ బస్సులో కూర్చోడానికి సీట్ అన్నా ఉండాలి. పెద్దలు వస్తారు, చిన్నలు వస్తారు, వాళ్ళందరికీ సీట్లేమో ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం వాదిగా చేయొద్దండి. ఏదైనా ఒక చేసేటప్పటికి బాగా చేయండి. ఇప్పుడు ఉచిత బస్సులో ఎన్ని వేస్తా ఉంటారు? తిరుపతి నుంచి ఎన్ని ఉన్నాయి, అక్కడి నుంచి తిరుపతికి ఎన్ని ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు మాకు క్లారిటీగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మీ ఛానళ్ళు ఉన్నాయి, ఏబిఎన్ అవి ఉన్నాయి, క్లారిటీ ఏమన్నా ఇవ్వండి. ఏది అని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, తిరుపతి నుంచి అమరావతికి ఎన్ని బస్సులు వెళ్తాయి, ఎంతమంది కూర్చోవాలా ఒక బస్సులోనా? ఇవన్నీ క్లారిటీ ఇస్తే కదా. ఆ క్లారిటీ లేని బస్సు 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 అని ఏమైనా తుస్సు చేస్తారో ఏమో మాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూసుకొని చేయండి. 75, 74, 75 వస్తుంది, వయసుకు తగినట్టు చేయండి. చంద్రబాబు నాయుడు గారు అబద్దాలలో ఫస్ట్ ఉండారు. మీరు అబద్దాలు చెప్పే దాంట్లో ఫస్ట్ ఉండారు మీరు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని తగ్గించుకొనేసి ఈ బస్సులో ఎన్ని వేస్తా ఉండారు, ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కాలా? తిరుపతి నుంచి మేము విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లాలనుకున్నాం, ఎట్లా? అక్కడి నుంచి విజయవాడ నుంచి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లాలా, ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు ఈ క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. మాకు క్లారిటీ ఇస్తే కదా చంద్రబాబు నాయుడు గారు బస్సు వేసినాం అనేది కాదు. ఆ బస్సు క్లారిటీ ఇస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలం పాటు ఈ రోజు రేపు అని మహిళల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఈ కూటమి వాసులు. ఈ రోజు ఏం చేశారు? ఆగస్టు 15 రాగానే స్వాతంత్రం వచ్చింది మహిళలకు అనుకున్నారు గాని తుస్సు బస్సు అన్నట్టు అయిపోయి దానిలో కూడా నిరాశ నిస్పృహలతో కూడిన బస్సులను ఏర్పాటు చేశారు. ఏమంటే ఈ ఆగస్టు 15 ఒక్కరోజే ఫ్రీ అనుకుంటాం మేమైతే, మాకు తెలిసి. ఎందుకంటే సిలిండర్లు కూడా అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు అనేసి ఒక సిలిండర్ని అమలు చేసేసి మళ్ళీ మామూలు యథాస్థానంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ సూపర్ 6 పథకాల్లో అన్ని కూడా తుస్సు బస్సు అన్నట్టు అయిపోతుంది. కూటమి ప్రభుత్వం అంటేనే మోసం. అందులోనూ చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తే ఉండదనేసి ఆయనకే కొంచెం డౌట్ తో ఉన్నారు. అందువల్ల ఈ రోజు అంశాలతో కూడిన బస్సులను పెట్టి ఈ రోజు వరకే పెడతారా, ఇక కొనసాగుతుందా లేదా? మహిళల్లో ఉండే నిన్న ఒక రీల్స్ చూస్తున్నాం, దాని మీద కూడా మా ఇంట్లో అన్నం వండుకుని మా అమ్మగారి ఇంట్లో కూరలు వేసుకుని తినే పరిస్థితి వస్తుంది. ఆ ఆనందాలన్నీ పోగొట్టే స్థాయికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయిన హామీలని ఇచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళ విలాసాలకి వాళ్ళ ఆలోచనలకి ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఇబ్బంది పాలు పూర్తిగా ఈ సంవత్సర కాలంలోనే ఎవరు చూడనంత ఇబ్బందులు పాలు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము బాయ్కాట్ చేయాలనేసని, ఆయన ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరారనేసని మా ఉద్దేశం. ఈ రోజు ఈ తుస్సు బస్సు అనేది కూడా అది వేస్టే అనేసని మా మనసులో అనిపిస్తోంది. అలాగే జరుగుతుందని అనుకుంటాం. 4 రోజుల పాటు జరిగితే ఓకే, లేదంటే ఈ రోజే ఆగిపోతుందేమో, మళ్ళీ నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవానికి ఏమన్నా వదులుతారేమో. ఇది మా ఆలోచన. అందరు మహిళలు కూడా ఇదే ఆలోచిస్తున్నారు.
ఇంకా మంత్రి గారి ఆలోచన ఎలా ఉందో మాకు తెలియదు కదండి.